2022 నాటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు నవభారత నినాదంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెప్పే మాటల్లోనే కాదు చేతల్లోనూ తాము ఎంతో చేస్తున్నామని ఎప్పటికప్పుడు చెబుతోంది ఎన్డీఏ సర్కార్. అయినా కేంద్ర ప్రభుత్వానికి రైతు ఉద్యమాల సెగ తాకుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు అన్నదాతల్లో ఉన్న అసంతృప్తి తొలగించేందుకు కీలక చర్యల్ని చేపట్టే దిశగా ఎన్డీఏ సర్కార్ అడుగులు వేస్తోంది. రుణమాఫీ పట్ల సుముఖంగా లేని కేంద్రం తెలంగాణ రైతు బంధు తరహా పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని యోచిస్తోంది. రైతు రుణాలపై వడ్డీ మాఫీ, పంట బీమా ప్రీమియం రద్దు వంటి ప్రతిపాదనలు కూడా కేంద్రం పరిశీలిస్తోంది. కర్షక సంక్షేమంపై ప్రభుత్వ పెద్దల నుంచి పెద్ద ప్రకటనలు వెలువడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. అన్నదాత ఆర్థిక స్థితి మెరుగుపడ్డ దాఖలాలు లేదు. వేర్వేరు రాష్ట్రాలు మొదలు ఢిల్లీ వరకు రైతు ఉద్యమాల సెగ తగిలింది. ఎన్నడూ లేని విధంగా 2018లో సమస్యల పరిష్కారం కోసం మొత్తం 15 లక్షల మంది కర్షకులు ఆందోళనల్లో పాల్గొన్నట్లు ఒక అంచనా. 2018 మార్చిలో మొదటిసారిగా గిట్టుబాటు ధర కోసం వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబై వరకు కవాతు చేశారు. అనంతరం ఢిల్లీ 3 సార్లు రైతు ఆవేశాన్ని చవిచూసింది. నవంబర్లో పార్లమెంటు వరకు రైతులు నిర్వహించిన కవాతు హింసాత్మకంగా మారింది. ఇటీవల వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనం. దేశంలో వ్యవసాయంపై ఆధారపడ్డవారి శాతం చాలా ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిన పరిస్థితి. అందుకోసం ఇప్పటివరకు ప్రకటించిన పథకాలను మించిన మంత్రదండాన్ని బయటకు తీయటం అవసరం. అందుకే తాత్కాలిక బడ్జెట్లో రైతులపై వరాల వర్షం కురిపించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తగ్గిపోతున్న పంట ఉత్పత్తుల ధరలు, వ్యవసాయ రంగంలో సంక్షోభం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకునే చర్యల కోసం కేంద్రం ఇప్పటికే కసరత్తు చేసింది. తదనుగుణంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్నదాతల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పలు చర్యలను ప్రకటించనుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకున్న ఆదాయ లోటు సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ తెచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాల పరిష్కారాలు సూచిస్తూ పలు ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ చేసింది. వీటికి భారీగా నిధులు అవసరమవుతున్నందువల్ల కేబినెట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సకాలంలో పంట రుణాలను చెల్లించిన రైతులకు వడ్డీని మాఫీ చేసే ప్రతిపాదన ఒకటి ఇందులో ఉంది. దీనివల్ల ప్రభుత్వంపై 15,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఆహార పంటలకు తీసుకున్న బీమాపై ప్రీమియాన్ని పూర్తిగా ఎత్తివేయాలన్న మరో ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. రైతు రుణమాఫీని పలు రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఇటీవల 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో రైతు రుణమాఫీ అస్త్రం పనిచేసిందనేది కొందరి విశ్లేషణ. అదే సూత్రం సార్వత్రిక సమరానికి వర్తింపజేసి ఎన్డీఏ సర్కార్ జాతీయ స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తుందని తొలుత చర్చ జరిగింది. అయితే రుణమాఫీపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీనివల్ల కొంతమందికి మాత్రమే లాభం చేకూరుతుందని, రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. కాగ్ సైతం అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వము సుముఖంగా లేనట్లు సమాచారం. ఇటీవల ప్రధాని మోదీ రుణమాఫీకి వ్యతిరేకంగా చేసిన పలు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. రుణమాఫీకి బదులు ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న రైతుబంధు లాంటి పథకంపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. రైతుబంధు పథకం ద్వారా సంవత్సరానికి ఎకరాకు కొంత సొమ్ము వ్యవసాయదారులకు నేరుగా అందిస్తున్నారు. ఈ పథకానికి కొన్ని మార్పులు చేసి బంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. రైతు సంక్షోభ నివారణకు ఈ పథకమే పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రుణమాఫీ కన్నా నగదు బదిలీ నయమని ఐఎంఎఫ్ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు. రైతుబంధు తరహా పథకానికి భాజపా అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ దిశగా మంత్రులు సంకేతాలు ఇచ్చారు. ఆ పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తే ఖజానాపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని అంచనా. రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశమున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై భాజపాతో సంబంధమున్న రైతు సంఘాల నాయకులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఊహాగానాలన్నింటిలో చివరకు ఏది నిజమవుతుందో ఫిబ్రవరి 1నే తేలనుంది.